హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. ఈ ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ చెప్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి, సపోర్ట్ చేయండి. నేను కూడా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, క్రికెట్ ఆడి పెరిగిన వాడిని. నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ కొంతవరకు ఉంది. రివ్యూస్ ఇప్పుడైతే అనారోగ్య సమస్యల వల్ల క మంచానికే పరిమితయ్యాను కాబట్టి ఈ రివ్యూస్ చెప్పడం మొదలుపెట్టాను. కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి ఈరోజు మ్యాచ్ విషయానికొస్తే జింబాబ్వే టూర్‌లో ఉంది ఇండియా. జింబాబ్వే ఫోర్త్ టీ20. చాలా ఈజీగా వన్ సైడ్ మ్యాచ్ ఈజీగా గెలిచేసారు. 15 ఓవర్స్‌లో మ్యాచ్ అయితే ఫినిష్ చేసినారు. 152 టార్గెట్‌ని. జైస్వాల్ 93 నాటౌట్, శుభమన్ గిల్ 58 నాటౌట్. జైస్వాల్ ఓపెనింగ్‌తో పాటు అభిషేక్ శర్మ వస్తే బాగుండేది. లాస్ట్ మ్యాచ్ కూడా అనుకున్నాం. పవర్ ప్లేలో పవర్ హిట్టర్స్ అభిషేక్ శర్మ వస్తే ఇంక కొంచెం తొందరగా ఫినిష్ అయ్యేది. 10 అవర్స్, 11 అవర్స్‌లో కూడా ఫినిష్ కావచ్చు. ఎందుకంటే మనం చూసినాం ఐపీఎల్‌లో కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఎట్లా ఆడతారో. కానీ శుభమన్ గిల్ అయితే వన్ డౌన్ రావాలి. శుభమన్ గిల్ ఓపెనింగ్ వస్తున్నాడు. ఛాన్స్ ఇయ్యాల్సింది. మిగతా వాళ్ళ బ్యాటర్స్ కూడా ఛాన్స్ ఇయ్యాలి. ఎట్లైనా సీరీస్ వన్ సైడ్ మ్యాచే, వన్ సైడ్ సీరీసే, వన్ సైడ్ మ్యాచ్‌లే అన్నీ. జింబాబ్వే ఒక మ్యాచ్ మనం ఓడిపోయినాం. మరి ఈరోజు మ్యాచ్ రివ్యూ చెప్పుకోనికి అయితే ఫస్ట్ టాస్ గెలిచి మనం ఈరోజు ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే బ్యాటింగ్ తీసుకొని అనుకున్నాం గానీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చిండు. వాళ్ళు మాత్రం ఓపెనింగ్ బాగానే 9 ఓవర్స్ వరకు వికెటే లేదు. 10థ్ ఓవర్‌లో అభిషేక్ శర్మ వచ్చినాక ఫస్ట్ వికెట్ పడింది. వాళ్ళైతే 9 ఓవర్స్‌కి 63 ఫర్ 1 ఉండేది. 160, 170 కొడతారనుకున్నాం. తర్వాత మధ్యలో ఎంబడెంబడే 2, 3 వికెట్లు పోయినప్పటికీ కెప్టెన్ సికిందర్ రాజా మనకు తెలిసిందే, ఐపీఎల్ కూడా ఆడతాడు పంజాబ్‌కి. బాగా ఆడతాడు. జింబాబ్వేకి ఆ ఒక్క ప్లేయరే వాళ్ళకి ఉన్నది. ఆ 42 రన్స్, 3 సిక్సెస్, 2 ఫోర్స్‌తో 46 రన్స్ ఏమో చేసినాడు. డేయన్ మేయర్స్‌తోని 45 పార్ట్నర్‌షిప్ తెచ్చి ఆ 150 టార్గెట్, 153 టార్గెట్ అయితే సెట్ చేసినారు. మనకి బ్యాటింగ్ బలంగానే ఉంది. కానీ మన బౌలర్స్, ఈ జూనియర్ బౌలర్స్ అంత స్ట్రాంగ్ లేరు. మెయిన్ పెద్ద టీమ్‌లో మనకు బుమ్రా, సిరాజ్, అర్షదీప్ వీళ్ళే కనిపిస్తున్నారు కానీ ఇంటర్నేషనల్ పెద్ద టీమ్‌లో ఆడితే మిగతా బౌలర్స్ అయితే రెడీ తయారైతలేరు ఇంకా. ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ అయితే మనం ఐపీఎల్ చూస్తాం. ఎప్పుడు చూసినా జింబాబ్వే టీమ్ పైన కూడా చాలా రన్స్ ఇచ్చేస్తుండు. ఈరోజు కూడా 4 ఓవర్స్ 30+ రన్స్, ఒక వికెట్. అన్ని మ్యాచ్‌లు చూస్తున్నాం కూడా రన్స్ చాలానే ఇస్తాడు. ఒక బిష్ణి ఒక్కడే కొంచెం మంచిగా స్పిన్నర్‌గా కొంచెం బాగా చేసినట్టున్నాడు ఈ సీరీస్‌లో గానీ, ఆవేష్ ఖాన్ కూడా అంత జింబాబ్వే టీమ్‌ని అంత స్కోర్ కొట్టనీయొద్దు, అంత దాకా రానియొద్దు, అట్లా ఉండాలి బౌలర్స్. కానీ మన ఇండియన్ బౌలర్స్ కొంచెం ఇంకా డెవలప్ కావాలి. ఇంకా మంచి బౌలర్స్ రావాలి. బౌలింగ్ విషయానికొస్తే, బ్యాటింగ్ విషయానికొస్తే మన డిపార్ట్‌మెంట్ ఎట్లా ఇంకో టీమ్ చేసినా సూపర్ ఉంటుంది. మరి ఇండియా బ్యాటింగ్‌కొస్తే ఈరోజు ఇద్దరే ఫినిష్ చేసేసారు 15 అవర్స్ లోపటనే. జైస్వాల్ 93, శుభమన్ గిల్ అయితే 58 ఇద్దరు ఫినిష్ చేసినారు. కానీ ఓపెనింగ్ వన్ డౌన్ శుభమన్ గిల్ వచ్చి ఓపెనింగ్ అభిషేక్ శర్మ వస్తే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నా. పోయినసారి కూడా అనుకున్నాం అందరం. కానీ మళ్ళీ ఛాన్స్ కూడా రాలేదు. అభిషేక్ శర్మ 100 కొట్టిన తర్వాత మళ్ళీ ఛాన్స్ రాలేదు. జైస్వాల్ వచ్చేసిండు. శాంసన్‌కి, శివం దుబేకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిర్రు. వాళ్ళని కూర్చోబెట్టి ఇదే టీమ్‌ని ఆడిపిస్తే బాగుంటది. అట్లైనా వాళ్ళు వరల్డ్ కప్ టీమ్‌లో ఉండి వచ్చిర్రు కదా! నెక్స్ట్ శ్రీలంక సీరీస్ ఉంటుంది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్. శుభమన్ గిల్‌ని అయితే వన్ డౌన్ అస్సలు ఆడిపియడు. ఓపెనింగ్ అస్సలు ఆడిపియడు. గౌతమ్ గంభీర్ ప్లాన్ మనం చూసిందే ఐపీఎల్‌లో. సూపర్ పవర్ ప్లేలో 6 ఓవర్లు ఎట్లా ఆడిపియాలో సునీల్ నారాయణ్, ఫిలిప్స్ ఆల్రెడీ ఇష్టం ఉన్నట్టు ఎట్లా ఆడిర్రో మనం చూసినాం. ఆ విధంగానే ఆడిస్తాడు. ఓపెనింగ్ మాత్రం శుభమన్ గిల్‌ని ఒప్పుకోడు. జైస్వాల్, అభిషేక్ శర్మ ఇట్లాంటి పవర్ హిట్టర్స్‌నే పంపిస్తాడు. శ్రీలంక మ్యాచ్ నుంచి చూడండి, నేను చెప్పింది అవుతది. గౌతమ్ గంభీర్ నుంచి శుభమన్ గిల్‌ని అయితే ఓపెనింగ్ ఆడిపియడు టీ20లో. ఇది ఈరోజు మ్యాచ్ అయితే వన్ సైడ్ మ్యాచ్, వన్ సైడ్ సిరీస్ రేపు మ్యాచ్ ఉంది. రేపైతే చాలా ఈజీగా ఇంకో మ్యాచ్ ఉంది. అది ఈజీగా గెలుస్తారు. మరి రేపైనా ఇంకో కొన్ని ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా రేపటితో మ్యాచ్ అయిపోతే నెక్స్ట్ శ్రీలంక సీరీస్. ఇంకో పాకిస్తాన్ ఇండియా ఫైనల్ జరుగుతుంది. ఇండియన్ ఛాంప్స్, పాకిస్తాన్ ఛాంప్స్ జరుగుతుంది ఫైనల్. అది కూడా ఈరోజు గెలిచిపోతారు మ్యాచ్ ఇండియా. మరి రివ్యూతో, మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సపోర్ట్ చూసేవాళ్ళు లైక్ ఇచ్చి చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.